సార్గన్ ఆఫ్ అకాడ్ ఈ పేరు తెలుసా మీకు? విన్నాను విన్నాను. సార్గన్ ఆఫ్ అకాడ్ ఏంటంటే సార్గన్ అనేటైన ఆ సుమేరియన్ చరిత్రలో ఒక రాజు. ఓకే. ఈయన స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ మదర్ ఈయనని కనింది, తర్వాత అంటే అది కొంచెం అక్రమమైన ప్రెగ్నెన్సీ అన్నట్టు ఉంటుంది. తర్వాత ఈమె ఏం చేస్తుందంటే ఆ చిన్న కుర్రాడిని ఒక బుట్టలో వేసి నదిలో వదులుతుంది. మోషేకు అంటే మన ధర్మంలో సనాతన ధర్మంలో ఏ విధంగానైతే కుంతీదేవి కర్ణుణ్ణి కని వదిలేస్తుందో అలాంటి స్టోరీనే ఇది. ఇది కూడా కొన్ని వేల సంవత్సరాల పూర్వంది. సేమ్ స్టోరీ మోషే సందర్భంలో రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏది నిజమని తీసుకుందాం? బైబిల్ నిజమని తీసుకుందాం. ఎందుకంటే నేను పదే చెప్తున్నా. ఎందుకంటే దేవుని ద్వారా జరిగినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంది. ఏదైతే మానవులు పుట్టించారో దానికి కొనసాగింపు ఉండదు. మహాభారతం ఇప్పటికీ ఉంది. ఎవరిని ప్రభావితం చేసింది అది? ఈవెన్ ఈ కథ ఉంది, అక్కాడ్ కథ ఇప్పటికీ ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను అవి లేవని చెప్పట్లేదు, నా ఉద్దేశం ఆ కథలు అవి లేవని చెప్పట్లేదు. వాటి ప్రభావం ఎవరి మీద ఉంది అని అడుగుతున్నాను నేను. అందరి మీద ఉంది, నా మీద ఉంది. ఏ విధంగా ఉంది అసలు? నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అని కదా నా ఉద్దేశం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేరే, ట్రాన్స్ఫర్మేషన్ వేరే. నేను చదివి వినిపించే హెబ్రీ పత్రిక 4:12లో దేవుని వాక్యం అన్నది ఎంత బలమైంది, మనిషిని ఎలా మారుస్తుందని చెప్పాను కదా. అలాంటి ప్రభావం డైరెక్ట్ దేవుని ప్రభావం అన్నది అక్కడ నుంచి లేదు కదా, జస్ట్ కథలుగానే ఉండిపోయాయి కదా అవన్నీ. ఇప్పుడు నేనున్నాను, నేను ఒకప్పుడు నాన్ వెజ్ తినేది, నాన్ వెజ్ అంతా తినకూడదనే ఇదేం లేదు, అన్ని వదిలేసుకొని నేను ట్రాన్స్ఫర్మ్ అయ్యాను. సో మీరు చెప్పే ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అనేది ప్రతి కల్చర్లో ఉంది, ప్రతి ధర్మంలో ఉంది. స్టోరీ మీరు అన్నది కరెక్ట్. ఆ స్టోరీ ప్రతి స్టోరీ కూడా అలాంటిదే అంటున్నాను. హిస్టరీ, హిస్ స్టోరీ. ఇప్పుడు నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి సార్గన్ ఆఫ్ అకాడ్ చెప్పాను, అత్రమ్ హాసిస్ది చెప్పాను. ఈ 2 మీరు ఏదైతే మోషే నోవా అని చెప్పారో అంతకంటే పూర్వం ఉన్న జరిగినాయా జరగలేదా నాకు తెలియదు, అంతకన్నా ముందే వీటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు దాని నుంచి బైబిల్ కాపీ అవ్వలేదు. మీరు జరిగినాయా జరగలేదా నేను చెప్పలేను అన్నప్పుడే ఇక అంతకంటే ముందు అనేది ఇన్వాలిడ్. ఇప్పుడు ఇది ఎట్లా జరిగిందో కూడా చెప్పండి. మళ్ళీ చెప్తారన్నా, అవి జరిగాయా జరగలేదా నేను చెప్పలేను అన్నప్పుడే అంతకంటే ముందు అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇది కూడా అలాంటిది అంటారు. నో, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్, యూనిక్. సో ఇప్పుడు మోషే ఏ టైంలో ఉన్నాడో చెప్పండి. ఫరో రామసేస్ అని చెప్పాను కదా, ఆయన ఏ టైంలో ఉన్నాడు? ఆయన 14th century BC. సో సార్గన్ ఆఫ్ అకాడ్ ఆల్మోస్ట్ 2300 years BCE. నేను అదే చెప్తున్నానన్నా, ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నప్పుడు వెన్ అనే దానికి సిగ్నిఫికెన్స్ లేదు, ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది. సరే మనం వేరే టాపిక్ వెళ్ళే ముందు ఒక పాయింట్ చెప్తాను. ఓకే. ఇజ్రాయెల్ అనే ఒక ఇజ్రాయలీ ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఆర్కియాలజిస్ట్ ఉన్నాడు. ఓకే. ఈయన తెలుసా మీకు? పేరేంటి? ఇజ్రాయెల్ పేరే, ఆయన పేరే ఇజ్రాయెల్. ఈయన ఈ ఎగ్జోడస్ మీద ఇన్వెస్టిగేట్ చేశాడు. ఓకే. ఇదంతా కట్టుకథ అని తేల్చాడు. ఓకే. ఇజ్రాయలీ ఆయన పేరు ఇజ్రాయలే. ఓకే. సో ఈరోజు ఇజ్రాయలీలు వాళ్ళ చరిత్ర మీద, వాళ్ళ గ్రంథం మీద ఇన్వెస్టిగేట్ చేసి నాస్తికులుగా మారుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఒకటి ఒక థియరీ వచ్చిందంటే, ఒకటి ఉందంటే, ఒక విషయం ఉందంటే దానికి ఫ్యాన్ థియరీ చాలా పుట్టుకొస్తాయన్న. అంటే ఊరందరిది ఒక దారి అయితే ఊలిపిరి కట్టిది ఇంకో దారి అనే జాతి ఒకటి ఉంటుంది. అంటే మెయిన్ స్ట్రీమ్ ఏదైతే న్యూస్ వెళ్తుందో దాన్ని కౌంటర్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మీరు అన్నటువంటి పేరు నాకే తెలియలే, ఇజ్రాయేల్ ఎవరు అన్నారు కదా, నేను పాస్టర్ని, నేను రీసెర్చ్ చేసి నాకే తెలియలే. ఎవడో ఏదో రాశాడని అది కరెక్ట్, అది నిజమని నమ్మడం అన్నది అది కాదు, అది పద్ధతి కాదు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళినా సరే ఇజ్రాయెల్ హిస్టరీ మీరు నమ్మకపోయినా ఈజిప్టియన్ అడగండి, రోమన్స్ అడగండి, మోయాబైట్స్, అమ్మోనైట్స్, ఓకే, ఆ కౌంటర్ కల్చర్స్ ఏవైతే అన్నా ప్రతి కల్చర్లోనూ ఆ ఎక్సోడస్ గురించి రాయబడింది, కాదనలేనటువంటి సత్యం ఇది. ఎందుకు చెప్తున్నారు అంటే అవి సజీవ సాక్ష్యాలు నిలబడ్డాయి ఇప్పటికీ. అక్కడ యేసు కని చెప్పబడిన ఏదైతే సమాధులు ఉన్నాయో 2-3 దొరికినాయి. మన గోల్కొండ కోట ఉంది, మన గోల్కొండ కోట ఉందని హైదరాబాద్ లో. అక్కడ వెళ్ళి ఆ మొండి గోడలు చూసి ఆ పరిపాలించిన రాజు లేడంటే ఎంత అవివేకం ఉంటుంది. అవి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయంటే ఆ రాజుని, వారి పరిపాలనని సాక్ష్యం ఇస్తున్నాయి కదా. అలాగే నేను ఏమన్నా అంటే ఐగుప్తు మొదలుకొని వాగ్దానం దేశం అనుకున్నటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాటి ఎక్సోడస్ కి సజీవ సాక్ష్యాలు ఇవన్నీ. సో అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏది ఈ ఉప్పు పాత్రగా మారింది, అవును, లోతు భార్య. అవును, అవి ఇజ్రాయెల్ సైడ్ ఒకటి ఉంది,
ఇటు సైడ్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి, మరి ఏది కరెక్ట్? అవి రెండు కల్పితాలే. సో రెండు కల్పితాలు. ఎందుకంటే అదే చెప్తాను, ఉప్పు స్తంభం అంటే అదేదో స్టాచ్యూ లాగా మారిందని కాదు, తను బూడిదైపోయింది. అక్కడికి పోయి వీళ్ళు అదే చూసి ఇది నిజం అనుకున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక 30 years బ్యాక్ 40 years బ్యాక్ ఏం జరిగిందో ఇప్పటికి లేదు. ఇంకా ఉప్పు స్తంభం రెండు నిలబెట్టారంటే అంతకుమించి కల్పితం ఇంకేముంది? నేను చెప్పేది అదే. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇది ఉంది కాబట్టి ఈమె నిజంగానే లోతు భార్య అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఆ ఉప్పు స్తంభం ఒరిజినల్ గా అది కాకపోవచ్చు, అది అయితే దానికి జ్ఞాపకార్థంగా ఎవరు పెట్టి ఉండొచ్చు అది. ఓకే, రెండు ఉప్పు స్తంభాలు ఉన్నాయంటే రెండు ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయంటే ఇవి ఒరిజినల్ ఉప్పు స్తంభాలు అనేది నిజం కాకపోయినా సరే ఉప్పు స్తంభంగా మారిందన్నది నిజం అని చెప్తున్నాయి రెండు. సో ఇప్పుడు అట్లాగే 2-3 యేసు సమాధులు దొరికాయి, దాని గురించి ఏమంటారు? అయితే యేసు సమాధి నిజమే అని నిర్ధారిస్తున్నాయి. అంటే 3 ఎట్లుంటాయి? ఇక్కడ 3 నిజం అని చెప్పట్లేక నేను, కానీ యేసు సమాధి ఒకటి జరిగింది కదా, అది నిజం అని చెప్తున్నాయి అని చెప్తున్నాను. అన్న ఒకటి, ఇప్పుడు నా జేబులో 500 రూపాయలు దొంగ నోటు ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ నోట్ని ఇది నకిలీ చేశారు. ఒరిజినల్ నోటు ఉందని చెప్తుంది, ఇది ఒరిజినల్ కాకపోవచ్చు, బట్ ఒరిజినల్ నోట్ అయితే ఉంది, 500 రూపాయలు, దానికి వాల్యూ ఉందని అర్థం కదా. అలాగే యేసు సమాధి మీద కొన్ని సమాధులు దొరుకుతున్నాయంటే ఒరిజినల్ యేసు సమాధికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా నకిలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇవి అనేది ఇండైరెక్ట్ మీనింగ్ కదా. మీరు యాక్చువల్గా జోసెఫియస్ బుక్ చదివితే దాంట్లో 22 రకాల యేసు పేర్లు ఉన్న వ్యక్తుల గురించి జోసెఫియస్ ప్రస్తావిస్తాడు. ఇప్పుడు మన రాయలసీమకి వెళ్తే సుబ్బారావు అన్నాం అనుకోండి, 10 మంది తిరిగి చూస్తారంటారు. అట్లాగే ఆ కాలంలో యేసు అనే పేరుతో చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి ఎంటీ సమాధులు ఎన్నో దొరకవచ్చు, బట్ ఇట్ డజంట్ ప్రూవ్ దట్ యేసు ఎగ్జిస్టెడ్. లే యేసు ప్రభు క్రూసిఫిక్స్కి సంబంధించి ఇప్పటికీ మనం ఎంటీ టూమ్ చూస్తున్నాం. ఆయన క్రూసిఫిక్స్కి సంబంధించి పిలాతు కానీ, అన్న కయఫ కానీ, వీళ్ళందరూ కూడా హిస్టారికల్ ఫిగర్స్. వీళ్ళందరూ ఆ పిలాత్ అనే వ్యక్తి కానీ, హేరోద్ అనే వ్యక్తి, వీళ్ళేమి మన సాధారణమైన వ్యక్తులు కాదు, వాళ్ళు హిస్టారికల్ ఫిగర్స్. నేనేమన్నా అంటే రోమన్ హిస్టరీ, ఇప్పుడు టాసిటస్ కానీ, ఫ్లావియస్ జోసెఫస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ హిస్టరీ రాశారు, హిస్టరీలో ఉన్నాడు ఆయన, వీళ్ళు లెటర్స్ రాశారు. అయితే నేనేం చెప్తున్నాను అంటే యేసు అనే పేరు కామన్ నేమ్, ఎందుకంటే యెహోషువ అన్నది యేసు, యెహోషువ పేరే యేసు ప్రభు. కాబట్టి ఏంటంటే కామన్ నేమ్ ఉంది, కామన్ నేమ్ ఉందని యేసు ప్రభు కొట్టేయట్లేదు మనం ఇక్కడ. యేసు ప్రభు ఎగ్జిస్టెడ్ ఉన్నాడు ఆయన. మీ నమ్మకాన్ని నేను తక్కువ చేయను, నమ్మకం కాదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం.